సెల్లో టేపు మన ఎండింగ్ ఎక్కడ ఉందో తెలియటం కోసం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఎంతసేపు ఎతికినా సరే కనిపించకుండా ఉంటుంది కదా! అలాంటప్పుడు స్కెచ్ పెన్ కానీ, మార్కర్‌ని కానీ ఈ సెల్లో టేప్ పైన ఇలా పూర్తిగా అన్ని వైపులా రౌండ్‌గా వచ్చేటట్లుగా ఇలా రుద్దినట్లుగా చేసామనుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం తుడవాలనమాట. ఇలా తుడిచేసామనుకోండి ఆ ఎండింగ్ అన్నది ఎక్కడ ఉందో క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ దీని ఎండింగ్ సన్నగా ఉంది కాబట్టి మీకు సన్నగా కనిపిస్తుందనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. ఆ ఎండింగ్ దగ్గర నల్లగా ఉంటుంది. అంటే మన మార్కరు నేను లైట్‌గానే రాసాను. అందుకోసం లైట్‌గా కనిపిస్తుంది. మనం కొంచెం డార్క్‌గా రాసామనుకోండి అక్కడ ఎండింగ్ దగ్గర డార్క్‌గా లైన్ లాగా కనిపిస్తుందనమాట. అప్పుడు మనం సెలో టేప్‌ని చక్కగా తీసి యూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత టిప్ వచ్చేసి ఒక గాజు గిన్నెని తీసుకోవాలి. ఈ గాజు గిన్నెలో కింద భాగంలో నేను బియ్యాన్ని పోస్తున్నాను. ఈ బియ్యానికి బదులుగా మనం ఇసుక కూడా పోసుకోవచ్చు. ఆ తర్వాత గిన్నె పై అంచు వరకు వచ్చేటట్లుగా వాటర్ని పోసుకొని దానిపైన ఒక లేయర్ లాగా వచ్చేటట్లుగా ఆయిల్ని వేయాలి. మనం వంట చేసుకునే ఆయిల్ అనమాట. ఆ ఆయిల్ని వేసిన తర్వాత ఒక బడ్డని తీసుకొని మన గిన్నె హైట్‌కి సరిపోయేటట్లుగా ఇలా కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బడ్డకు ఒక వైపున కాటన్ ఉంటుంది కదా, దాన్ని ఆయిల్‌లో కొంచెం ఒకసారి ముంచిన తర్వాత ఇంక ఇలా నిలబెట్టాలన్నమాట. కింద మనకి సపోర్ట్‌గా బియ్యం ఉంటుంది కాబట్టి దాని మధ్యలో కరెక్ట్‌గా మధ్యలో ఈ బడ్డని ఇలా ముంచేసి ఆ తర్వాత మనం అగ్గిపెట్టెతో వెలిగించేసామనుకోండి చాలా సింపుల్‌గా ఒక దీపం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే సడన్‌గా పవర్ కట్ అయినప్పుడు ఇలాంటి ఇన్‌స్టంట్ దీపాన్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి.